అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ఇలా ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య ధ్యానము మనకు దీవెనగా ఉండాలని, ప్రభు మనల్ని దర్శించాలని ఆశతో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ పాదాల చెంత అమూల్యమైనటువంటి సమయంలో శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధన దినమున నీ సన్నిధిలో చేరి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా బ్రతుకులకు మేలుగా దీవెనగా చేయండి. వినే బిడ్డలందరినీ మీరు దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఆత్మీయ క్షేమము, పరిశుద్ధ జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఎలా వారు కొనసాగించాలో ఆ సంగతులను వారిలో ఉండే కొన్ని బలహీనతల విషయమై దిద్దుబాటు చేస్తూ ఈ మొదటి పత్రిక రాశారని చాలా పర్యాయాలు మనం గుర్తు చేసుకున్నాం. ఈ పత్రికలో అనేక అంశాలు గుర్తు చేస్తూ చివరికి వచ్చేసరికి మీరు దేవుని కోసం బ్రతుకుతున్న బ్రతుకంతట్లో, చేస్తున్న భక్తి అంతట్లో మీరు ఎలా ఉండాలో అని కొన్ని హెచ్చరికలు చేశాడు. మీరు దేవుని కోసం బ్రతికిన బ్రతుకు కానీ, చేసిన భక్తి కానీ, చేసిన కార్యాలు కానీ, కలిగిన విశ్వాసం కానీ, ఈ ప్రయాస అంతా మీకు బహుమానాన్ని తెస్తుంది అని కంక్లూడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు దేవుని కొరకు చేసిన ఏ విధమైన భక్తి అయినా, దానికోసం నువ్వు శ్రమపడినటువంటి నీ జీవిత స్థితిగతులైనా ఎప్పటికీ వేస్ట్ కావు, వ్యర్థం కాదు. తగిన కాలమందు బహుమానాన్ని చూస్తారు. అందుకని ఆ రీతిగా బ్రతకడంలో, దేవునికి ఇష్టలుగా ఉండడంలో, విశ్వాసాన్ని కొనసాగించడంలో, పరిశుద్ధత కొనసాగించడంలో మీరు స్థిరముగా ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉండాలి? కదలని వారుగా ఉండండి, స్థిరముగా ఉండండి, ఆసక్తులై ఉండండి అని 3 మాటలు మాట్లాడాడు. నెంబర్ 1 స్థిరముగా ఉండండి, నెంబర్ 2 కదలని వారుగా ఉండండి, నెంబర్ 3 ఆసక్తిగా ఉండండి. ఈరోజు ఒక చిన్న మాట దానిలో నుంచి మనం ధ్యానం చేద్దాం. గత వారం ప్రభువు సన్నిధిలో యేసుక్రీస్తుతో మన జీవిత యానం కొనసాగుతూ ఉండగా, వెళ్ళుచూ ఉండగా ఏ రీతిగా అంచెలంచెలుగా బ్రతుకులో దేవుని రూపంలోనికి మార్చబడతామో ఆ సంగతులు గుర్తు చేసుకున్నాం. ఈరోజు ప్రభువు కోసం చేస్తున్న మన భక్తి లేక నడుస్తున్న నడక స్థిరముగా లేకపోతే చాలా నష్టాలు ఉంటాయి. మీరు చూడండి, ఒక గోడ కట్టి పడగొట్టి, కట్టి పడగొట్టి, కట్టి పడగొట్టి ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఓ ప్రయాణంలో చేస్తూ కిలోమీటర్ ముందుకెళ్ళి, అర కిలోమీటర్ వెనక్కి వచ్చి, కిలోమీటర్ ముందుకెళ్ళి, కిలోమీటర్ వెనక్కి వచ్చి ఎప్పటి జర్నీ చేరుతాం, గమ్యాన్ని చేరుతాం? స్థిరముగా కొంచెం కొంచెంగా నెమ్మదిగా స్ట్రెస్ ఫార్వర్డ్ ముందు వైపుకే వెళ్ళగలిగితే, ముందుకు సాగగలిగితే, అందులో స్థిరంగా వెళ్ళగలిగితే బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే భక్త పౌలు అంటాడు, మీరు దేవుని పట్ల మీకున్న ఆశలో స్థిరంగా ఉండండి, దేవునితో నడుస్తున్న నడకలో స్థిరంగా ఉండండి, ఎప్పుడూ కదలకండి, బెదిరిపోకండి అని మాట్లాడడం చూస్తాం. ఈరోజు దైవ సన్నిధిలో స్థిరంగా ఉన్న వాళ్ళు కలిగే ఆశీర్వాదం, ఏ విషయాల్లో స్థిరంగా ఉన్నారు, ఏ రీతిగా ఆశీర్వాదం పొందారని ఊరకనే ఒక టాపికల్ సెర్మన్ కొంతమంది భక్తుల కోసం దైవ లేఖనంలో మీకు నేను గుర్తు చేస్తాను. అందులో మొట్టమొదటిగా మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహామును గూర్చిన మాట ఒకటి మనం గుర్తు చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన బ్రతుకులో ఉన్నటువంటి ఒకానొక భయంకరమైన పరీక్ష, విశ్వాసం విషయమైన పరీక్షా సమయంలో ఎంత స్థిరంగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం మనం వినగానే మనకు అర్థమైపోద్ది ఏ సందర్భంలో ఉన్నది అని.
అబ్రహాము దేవునితో తన ప్రయాణాన్ని ప్రారంభించి 25 సంవత్సరాలు నడిచాడు. 25 సంవత్సరాల విశ్వాసం తర్వాత దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చాడు. 25 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు, భార్యతో, తను రెండవసారి పెళ్లి చేసుకున్నటువంటి హాగరండి స్త్రీతో, తన కన్న కుమారుడైన ఇష్మాయిలుతో ఎన్నో పోరాటాలతో కూడిన అనుభవాలు గుండా వచ్చాడు. యుద్ధాలు చేశాడు రాజులతో, తమ్ముని దూరంగా పెట్టాడు లోతును. ఇలాంటి అనుభవాలు గుండా వచ్చినటువంటి అబ్రహాము చివరికి ఒక రోజు తన బ్రతుకులో ఎదుర్కొన్న సంగతులన్నిటికంటే ఒక బలమైన శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు ఓ రోజు అబ్రహాముని పిలిచి, అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడైనా నువ్వు ప్రేమిస్తున్నా నీ కొడుకు ఇస్సాకు నాకు బలివ్వు అని అడిగాడు. ఇంతకంటే పెద్ద పరీక్ష, ఇంతకంటే పెద్ద శోధన ఎవరికి ఉండదు. ఏ బిడ్డ కోసం ఏ కొడుకు పుట్టాలని 25 సంవత్సరాలు దేవునితో నడిచాడో, ఇప్పుడు చెప్పండి, ఆ కొడుకుని దేవుడేమన్నాడు? బలి ఇమ్మన్నాడు. పొలుచున్నాడా? పుట్టిన వెంటనే పోయాడు అనుకోవడానికి? కట్టెలు మోయగల వయసు ఉంది ఇస్సాకు, కట్టెలు మోయగల వయసు ఉంది. ఆ తర్వాత మనం చదువుతాం. దేవుడు ఆ మాట చెప్పగానే అబ్రహాం మారు మాట్లాడకుండా ఉదయాన్నే బయలుదేరి 2 పనివాళ్ళు తీసుకొని, కొడుకుని తీసుకొని, బలర్పించడానికి కావలసినటువంటి కత్తిని పట్టుకొని, అగ్గి పట్టుకొని, కట్టెలు పట్టుకొని, ఒక మనిషిని కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి? దహన బలిగా కుమారుని చంపి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలి? అన్ని కట్టెలు గాడిద మీద పెట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ స్థలం రాగానే పనివారితో చెప్తున్నాడు, మీరు ఈ కట్టెలు మోసుకొచ్చిన గాడిద ఇక్కడే ఉండండి, ఇక్కడి నుంచి నేను నా కొడుకు వెళ్ళి బలర్పించి దేవుడికి మొక్కి మరలా వస్తాం అన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళోమన్నమాట, ఇద్దరు వెళ్ళి అందులో ఒకరిని అక్కడ బలర్పించేస్తే వెనక్కి ఎంతమంది వస్తారు? మరి అబ్రహాం ఏమన్నాడు అక్కడ? మేము వెళ్తాం, మేము మొక్కుతాం, బలర్పిస్తాం, మేము మరలా వస్తాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ కట్టెలను ఇస్సాకు మీద పెట్టాడు. మరి ఎంత పెద్ద మోపు మోస్తున్నాడో, కొన్ని అబ్రహాము కొన్ని ఇస్సాకు పట్టుకుని వెళ్తున్నారు మీదకి. దారిలో అడిగాడు, నాన్న బలర్పించడానికి వెళ్తున్నాం, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలిపశువు ఏది అంటే చాలాసార్లు నాన్నతో వెళ్ళాడు కదా, బలర్పించాడు కదా, అంటే సంగతులు గమనించగలిగే, గుర్తుపట్టగలిగే వయసు ఉంది ఇస్సాక్కి. తండ్రి గుండె ఏమైపోద్ది? కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, నానా మరి బలిపశువు గొర్రెపిల్లేది అని అడిగితే, అక్కడేమైనా సంత ఉందా, ఊరుందా, కొండ మీదకి వెళ్తున్నారు. అబ్రహాం అన్నాడు, నాయన కొండ మీద దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కొండ మీద బలి పశువును దేవుడు చూసుకుంటాడు. ఈ మాట చెప్పినప్పుడు, కుమారుడు బలి పశువు ఏదని అడిగినప్పుడు అబ్రహాము గుండె విలవల్లాడిపోయి ఉంటుంది. కానీ అబ్రహాం అక్కడ కూడా కదలలేదు. దేవునికి స్తోత్రం. బెదిరిపోలేదు, ధైర్యంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. తను నమ్మిన దేవుని మీద నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు. నేనేం చెప్తున్నాను? పరిశోధన కాలంలో విశ్వాసములో మనం ఏమవ్వాలా? స్థిరులుగా ఉండాలి. అన్ని సంతోషాలే ఉండవు జీవితంలో. కొన్నిసార్లు కష్ట సమయాలు ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఊహకందని పరిస్థితులు ఉంటాయి. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే జీవితం అవదు. అది చాలాసార్లు మనం అనుకోని జరుగుతాయి. దేవుని మీద మనకు నమ్మకము, అనుకున్నవి జరిగినప్పుడు దేవుడు ఎంత గొప్పోడో అని చెప్పడం గొప్ప సంగతి ఏం కాదు. అనుకోనివి జరిగినప్పుడు ఇప్పుడు చెప్పాలా, నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. కొండెక్కాక, కష్టపడ్డాక, శ్రమపడ్డాక, బలహీనత ఎదుర్కొన్నాక నా దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం ఎక్కడ విశ్వాసంలో బలహీనపడలేదు. మనం అబ్రహాముకు పిల్లలముగా ఉండాలంటే దేవుని మీద మనకున్న నమ్మకంలో కూడా ఏం చేయాలి? మనం స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. భక్త పౌలు చెప్తున్నాడు, ప్రియమైన సంఘమా, సహోదరులారా, మీరు స్థిరులుగా ఉండండి. ఎలా? అబ్రహాము పరిశోధనలో, విశ్వాసములో స్థిరుడుగా ఉన్నట్టు మీరు కూడా స్థిరులుగా ఉండండి. అబ్రహాం ఓడిపోయాడా, గెలిచాడా? కొండ మీదకి వెళ్ళాడు, కట్టెలు చక్కగా పేర్చారు, ఆ బలిపీఠాన్ని కట్టారు రాళ్లతో, కట్టెలు దాని మీద చక్కగా పేర్చారు. నానా గొర్రెపిల్లేదని అడుగుంటాడు ఇస్సాకు, మాటి మాటికి రాయబడలేదు. కానీ అన్నీ అయిపోతుంది, గొర్రెపిల్లేదు, అన్నీ అయిపోతుంది, గొర్రెపిల్లేదు. ఉన్నపాటున అబ్రహాం కొడుకు మీద పడి చేతులు గట్టిగా కట్టేశాడు, బలిపీఠం మీద పెట్టాడు. ఇస్సాకు అడుగుంటాడు, నాన్న ఇదేం పని నాన్న, నాకు చెప్తే నేను మానసికంగా సిద్ధపడుతుంది కదా, అమ్మను ఒకసారి ముద్దు పెట్టుకొని వచ్చేద్దును కదా అని ఉంటాడు. అవన్నీ రాయబడలేదు, ఎందుకంటే చిన్నోడు కాదు కదా. అబ్రహాము కొడుకు మాట్లాడుతున్న మాటల గుండె ముక్కలైపోయి ఉంటుంది, కానీ స్థిరంగానే ఉన్నాడు. పిల్లవాడి మీద ఇక కత్తితో పొడవడానికి చేయెత్తాడు. దేవదూత మాట్లాడుతుంది, అబ్రహామా ఆగు. దేవునికి స్తోత్రం.
నీకొక్కగానొక్కడైన నీ కొడుకును నాకు ఇవ్వడాన్ని నువ్వు వెనక తీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడేవాడు నాకు అర్థమైంది. ఆ పిల్లవాని మీద చెయ్యకు. ఇదిగో ప్రక్కనే చూడు, కొమ్మెలు ఆ పొదల్లో చిక్కుకున్న పొట్టేలు అక్కడ ఉంది. ఎవరు పెట్టారు అక్కడ పొట్టేల్ని? కట్టిన బలిపీఠం ఊరికనే పోకూడదు. గవోబా లేచాడు, దేవా నీకు వందనాలు, నాకు తెలుసు కొడుకునిచ్చిన దేవుడు, కొడుకుని తీసేసుకుంటావా? తీసుకున్నా మళ్ళా ఇస్తావు, అందుకే మరలా వచ్చేస్తామని చెప్పాను అక్కడ నేను. కొడుకుని దించాడు, ఆ పొట్టేలు పట్టుకొచ్చాడు, బలర్పించాడు. యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కొండ మీద దేవుడు చూసుకుంటాడు. కష్ట సమయాల్లో, పోరాటం వచ్చినప్పుడు, కృంగిపోవాల్సి వచ్చినప్పుడు, గుండె బద్దలైపోతున్నప్పుడు నేను స్థిరముగా ఉంటే దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, మన జీవితాలలో ఇలాంటి అనుభవాలు మనకు కూడా వస్తాయి. అంత భక్తులమని కాదు, అంత విశ్వాసం ఉందని కాదు, నీ విశ్వాసానికి తగ్గ పరీక్ష నీకు కూడా వస్తుంది. నీ విశ్వాసానికి తగ్గ పరీక్ష నీ శరీరంలో నుంచో, నీ ఆర్థిక పరిస్థితుల్లో నుంచో, నీ బిడ్డల్లో నుంచో, నీ భార్యలో నుంచో, నీ భర్తలో నుంచో, నీ ఉద్యోగంలో నుంచో, నీ వ్యాపారంలో నుంచో, ఎక్కడో ఒక చోట గుండె బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ మారిదా దేవుడు నాకు వద్దు, దేవుడో దేవుడు అంటే ఇలాంటి బాధలన్నీ వచ్చేస్తున్నాయి అనుకొని విసిగిపోకుండా అబ్రహాంలో ఏం చేయాలి? నా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఆ గడియలో ఆఖరి నిమిషం వరకు ఊరుకున్నాడు. ఎంతవరకు సహించగలడు అబ్రహాం, అంతవరకు. ఈల్డింగ్ పాయింట్ అంటారు. ఇంకా విరిగిపోతాడు ఇంకో నిమిషంలో, పగిలిపోతాడు ఇంకో నిమిషంలో. నేను అనుకుంటాను, ఒకవేళ కొడుకుని బలర్పించిన మరుక్షణం అబ్రహాం గుండె ఆగిపోయి ఉంటుంది. ముసలాడు కన్న కొడుకుని చంపేసి కాల్ చేశాక ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలనుకుంటాడు. ఆలోచించి చచ్చిపోతాడు. నేను అనుకుంటాను, ఒకవేళ మనుషులుగా ఆలోచన చేస్తే. దేవుడు తెలుసు, అలా జరగనివ్వడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అద్భుతాన్ని చేసిన దేవుడు. మొదటిది, అబ్రహాములాగా మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మనం స్థిరముగా ఉండాలి. ఆమేన్. రెండవది, యోసేపును జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు జీవితంలో తన బ్రతుకులో దేవునితో ఉన్న బంధాన్ని చెడగొట్టడానికి పాపం అనే శోధన ప్రవేశించినప్పుడు పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ స్థిరంగా ఉన్నాడు? మొదటిది, విశ్వాసానికి కలిగే పరీక్షలో స్థిరంగా ఉండండి. రెండవది, పరిశుద్ధతలో స్థిరముగా ఉండండి. మనకు తెలుసు, యోసేపు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే దేవుని యొక్క దర్శనాలు చూసేటువంటి గొప్ప జీవితం ఉంది. దేవుని దర్శనాలు చూస్తున్నాడంటే తన మనసు ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రంగా ఉందో చెప్పండి. సింపుల్గా చెప్తాను, నీళ్ళలో మొహం చూసుకోవాలి, అర్థం లేదు మనకి. ఏమండి, గోళంలో ఉన్న నీళ్ళలో, గిన్నెలో ఉన్న నీళ్ళలోనూ మొహం చూసుకుంటే కొన్నిసార్లు కనబడుతుంది. నీళ్ళలో, నూతులోనూ, చెరువులోనూ, మన దగ్గర పెద్ద పాత్రలోనూ ఉన్న నీళ్ళలో మొహం చూడాలంటే నీళ్ళు ఎలా ఉండాలా? తేటగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, కదలకుండా ఉండాలా. నీళ్ళు చిన్న కదలికి వచ్చినా మొహం కనబడదు. ఆ నీళ్ళు స్థిరంగా ఉన్నప్పుడు ఎలాగా అద్దంలా ప్రతిబింబాన్ని చూస్తామో, నీ హృదయం దేవుని విషయంలో పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నప్పుడు దైవ దర్శనాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. అంతగా మీకు చెప్తాను, సిగ్నల్ లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతుందా? అక్కడ సిగ్నల్ లేదని హలో 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 మాట కట్ అయిపోతుంది, హలో మాట కట్ అయిపోతుంది, హలో. అప్పుడు ఏం చేయాలి? సిగ్నల్ లేదు. సిగ్నల్ బలంగా ఉందనుకోండి, చాలా స్పష్టంగా వినబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. సింపుల్. మన వీడియో కాల్ చూస్తున్నాం, సిగ్నల్ లేకపోతే అది బ్లర్ వచ్చేస్తూ ఉంటుంది, షేక్ అయిపోతుంది. ఇప్పుడు దేవుని దర్శనాన్ని చూడడానికి కూడా మన హృదయంలో పరిశుద్ధత ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. యోసేపు 17 ఏళ్ల వయసులో కళలు చూశాడు. నాన్నకు చెప్పాడు, అన్నలకు చెప్పాడు, దేవుని యొక్క ప్రత్యక్షత మా తమ్ముడు కలుగుతుంది, నా కొడుకు కలుగుతుంది సంతోషించిన బదులు అన్నలు వాడి మీద అసూయపడ్డారు, తండ్రి కోపపడ్డాడు. కానీ దేవుడు వదిలేశాడా? యోసేపు దేవుడిని వదలలేదు. అన్నలు గుంటలో పడేశారు, నిర్దాక్షిణ్యంగా కొట్టారు, బట్టలు చింపేశారు, 20 రూపాయలకి అమ్మేశారు. అక్కడ యోసేపును తీసుకెళ్ళి సంత వీధుల్లో పెట్టి, కుర్రాడు చూడండి బలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, ఏ పనన్నా చేస్తాడు, కొనుక్కోండి, ఎంత కొనుక్కుంటారని వేలం వేశారు. ఆ దేశంలో రాజుగారి దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారో, బాడీ గార్డ్స్ మీద లీడర్ ఎవరైతే ఉంటారో అతడు కొనుక్కున్నాడు యోసేపుని. కొనుక్కున్నవాడు ఆ రోజుల్లో స్లేవ్ బిజినెస్ అంటారు దీన్ని, బానిస వ్యాపారం. 3 పూట్ల అన్నం పెట్టాలని రూల్ లేదు, మర్యాదగా చూడాలని రూల్ లేదు, నచ్చితే పెడతారు లేదా కొడతారు లేదా చంపేస్తారు, చంపిన అడగడానికి లేదు. అలాగ బానిసగా అమ్ముడుపోయాడు. కానీ అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
కొద్ది రోజుల్లోనే కొనుక్కున్నవాడు ఇంట్లో ఏముందో ఏమి లేదో చూడడం మానేశాడు. యోసేపు చూసుకుంటాడు అంతే అన్నీ. యోసేపు చూసుకుంటాడు. యోసేపు ఏమైనా అన్నా తమ్ముడా? బానిస. ఎవరైనా బానిసకు అప్పగిస్తారా? పాలేరుకు మొత్తం అప్పగించేస్తారా? ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటారు. పాలేరుని ఇంటి లోపలికి వెళ్ళి బీరువాలో బంగారం ఉంది, బీరువాలో డబ్బులు పట్టు రమ్మంటారా? యోసేపును మాత్రం అలా చేసేసారు. అంటే యోసేపు అక్కడ కూడా నమ్మకత్వంలో, పరిశుద్ధిలో స్థిరంగా ఉన్నాడు. చివరికి ఒకరోజు పెద్ద శోధన వచ్చింది. అందగాడు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, 20 సంవత్సరాల వయసు దాటిపోయింది. ఆ యజమానుడి భార్య యోసేపు మీద కన్నేసింది. పాపం చేయడానికి ఎన్నుమారులో ప్రేరేపించింది. మాట్లాడుతూ ఉంది. యోసేపు మాట చెప్పాడమ్మా, ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం మూట కట్టుకుంటాను? మూడో కంటికి తెలియదు, మేనేజ్ చేయొచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? అక్కడ కూడా పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నాడు. మనం ఊరు దాడితే మందేసేసే బ్యాచ్ ఉంది, ఫంక్షన్లకు వెళ్ళి తాగేసి తందనాలాడే బ్యాచ్ ఉంది, అబద్ధాలాడే బ్యాచ్ ఉంది, దొంగతనాలు చేసే బ్యాచ్ ఉంది. కామన్గా చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. దేవుని బిడ్డలై ఉండి కూడా బ్రతుకులో పరిశుద్ధత పోగొట్టుకునేవారు ఉన్నారు. డబ్బులు పోతే సంపాదించవచ్చు, స్నేహితులు పోతే మళ్ళీ సమకూర్చుకోవచ్చు, ఆరోగ్యం పోతే 4 రోజులు కూర్చొని శుభ్రంగా తింటే మళ్ళీ వస్తుంది. కానీ దేవునితో బంధం పోతే, పరిశుద్ధత పోతే చాలా కష్టపడాలి. దావీదు పరుపు తేలిపోయేలా ఏడ్చాడు. ప్రతిరోజు దెబ్బ మానింది కానీ మచ్చ మిగిలిపోయింది. బాధపడతానే ఉన్నాడు జీవితం అంతా. సదాకాలం ఇంటి వారికి యుద్ధం కలుగుతుంది అన్నాడు దేవుడు. యుద్ధమే వచ్చింది. కొడుకు తిరగబడ్డాడు, కూతురు చెరబడింది, ఓ కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకుని చంపేశాడు, ఆ కొడుకుని మరొకడు చంపేశాడు. ఇవన్నీ కళ్ళారా చూస్తూ కూడా ఏడవడానికి ధైర్యం లేని పరిస్థితులు దావీదు మారిపోయాడు. ఎందుకంటే ఓసారి చేసిన పొరపాటు రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకెప్పుడైనా వివరంగా చెప్తాను. అని యోసేపు ఏం చేశాడు? ఇంట్లోకి వెళ్ళాడు, మాట్లాడుతుంది, పట్టుకుంది, ఎవరు చూడరులే, ఎవరికి తెలియదులే అంది. ఇక లాభం లేదు, దండం పెట్టాడు. ఆఖరికి ఆ పట్టుకున్న బట్ట ఆవిడ చేతిలో తీసి పారిపోయాడు బయటికి. రివర్స్ అయిపోయింది. భర్త వచ్చి వరకు కూర్చుంది, ఏడుస్తుంది. చూడు, ఇంట్లో తీసుకొచ్చావు, ఆ పన్నోని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాడేమో అన్నిటికీ అప్పగించావు, చివరిగా నా మీద కన్నేసాడు, నాతో తప్పు చేయబోయాడు, నేను కేకలేస్తే గుడ్డ వదిలేసిపోయాడు. భర్త ఆలోచించలేకపోయాడు. భార్య కంటే ఎవరు నమ్ముతారు? యోసేపు మంచోడని తెలిసినా భార్య మాట ఆలకించి యోసేపుని జైల్లో పెట్టించేసాడు. చేయని తప్పుకు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ దేవునితో బంధం పోగొట్టుకోవాలి, స్థిరంగానే ఉన్నాడు. జైల్లోకి వెళ్తే అన్న నమ్మేశారు, యజమానుడు నిర్దాక్ష్యంగా జైల్లో పెట్టాడు. ఇప్పుడేమో జైల్లో అలాంటి తప్పు చేసి ఇద్దరు వచ్చి ఆ జైల్లో వాళ్ళకి సేవ చేయడానికి అక్కడ కుదుర్చుకున్నాడు. అంటే జైల్లో కూడా నేరస్తులకు మరలా ఇతడు బానిసగా పనిచేయడం మొదలెట్టాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఒక రోజు వచ్చింది, యోసేపును విడిపించాడు. యోసేపు ఆ సింహాసనం మీద రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. తప్పులు చేసే అవకాశాలు చాలామందికి వస్తాయి. అబద్ధం ఆడే అవకాశం, డబ్బు సంపాదన కోసం, మనుషులతో పరపతి కోసం, ఇక రకరకాలు నేను చెప్పక్కర్లా. దేవునికి ఇష్టం లేనిది ఏది నీకు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఎవరో చూడలేదని నువ్వు చేసావో జాగ్రత్త. ఆ జాలు నీకు నిప్పులు కుంపట మీద కూర్చోబెడతా తీసుకెళ్ళి. లేఖనం చెప్తుంది, ఒడిలో నిప్పులు ఉంచుకుంటే ఒడి కాలదా? ఒక నిప్పుల మీద నడిస్తే పాదాల కమలవా? సింపుల్ లాజిక్. ఎవరు అడుగుతారు నేను? నా ఇష్టం అన్నావు. నీ ఇష్టమే. పాస్టర్ గారు ఏం చేస్తాడు? పాస్టర్ గారు ఏం చేయగలడు? గట్టిగా మాట్లాడతాడు, వాక్యం చెప్తాడు, మాకున్న పులిపిట్ ఇదే కదా అవకాశం, ఇదే. మారండి రా బాబు అంటాం. నేను మారను, నా ఇష్టం. నీ ఇష్టమే, నేనేం చేయను. గుయ్యుందరా నాయన, నా ఇష్టం. వెళ్ళి గోతులో పడ్డాడు, మోకాలు చిదిగిపోయింది, ముక్కు పగిలిపోయింది, నేనేం చేయను. అందరితో పాటు ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ఇవాళ పాస్టర్స్ ఎప్రిషియేషన్ డే ఎంతమందికి తెలుసో? ప్రపంచమంతా పాస్టర్ గారులు గౌరవిస్తారు ఇవాళ. స్పెషల్గా గౌరవించడానికి కాదు, ప్రతిరోజు ఇవాళ గుర్తు చేసుకొని మా ఆత్మల రక్షణ కోసం మా ప్రయాస నువ్వు తీసుకొని మా కోసం కన్నీరు కాచి మా కుటుంబాలు భద్రపరిచావని దైవజన గౌరవిస్తారు. చాలా చాలా సన్మానాలు చేస్తారు, ప్రత్యేక కానుకలు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. ఇవేవి ఆశించే పాస్టర్ గారు చేయడు. ఎందుకు చేస్తాడు? నన్ను దేవుడు ఈ ప్రజలను దేవునిలో స్థిరపరచడానికి, నడిపించడానికి పిలిచాడు కనుక ఆ పని నేను చేయాలనుకొని చేస్తారు. ఇది మా జీవితం. ఇంతకంటే వేరే దారి లేదు, ఇంతకంటే వేరే దారి లేదు. మా చిన్ని అంటుందంట, దగ్గరగా ఉన్నప్పుడే ఒక్కరోజు వచ్చి డాడీ నా దగ్గర ఉండలేదు, ఇంత దూరం ప్రయాణం చేయడం వీళ్ళే డాడీ వస్తారా అంటే, నేను అన్నాను పాస్టమ్మతో, నాకు నా పిల్లలతో ఉండాలని ఉండదా, తిరగాలని ఉండదా,
నాకు అవకాశం లేదు. నిద్ర లేస్తే నేను ఎక్కడ సేవ చేయాలి, సంఘానికి ఎలా నేను ఉపయోగపడాలి, సార్వత్రిక సంఘాన్ని ఎలా నేను ప్రభువు కోసం సిద్ధపరచాలి, నా సంఘాన్ని ఎలా చూసుకోవాలనడంతోనే నా టైం అంతా అయిపోయింది. నాకు వేరే అవకాశం లేదు. ఇక దేవుడు అనుమతిస్తే తప్ప కుటుంబాలు, సంతోషాలు, ఆనందాలు నా జీవితంలో దూరం అయిపోయాయి. ఇది సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఇది దేవుని పని. దేవునికి స్తోత్రం. ఏం ఆశపడి చేస్తాం, ఏం కోరుకొని చేస్తాం? లక్షలు వస్తాయని చేస్తామా? మీరు చెప్పండి చూద్దాం. లక్షలు వస్తాయని చేస్తామా? యోసేపు వ్యతిరేకతలో కూడా తన పరిశుద్ధతను పోగొట్టుకోవాలి, స్థిరంగా ఉన్నాడు. రెండవది, మన పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాలా నీకు శుభమగును అని గబ్రియేలు దూత మరియమ్మకు చెప్పడానికి కారణం, పేదరికంలో కూడా మరియమ్మ పరిశుద్ధంగానే బ్రతికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పేదరికంలో కూడా పరిశుద్ధంగానే బ్రతికింది. ఈరోజు యవనస్తులు చూస్తే పెళ్లి కాక మునిపే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కాపురాలు చేసేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. భయంకర కల్చర్ వచ్చింది లోకంలో. లివింగ్ టుగెదర్ అని పేరు పెట్టారు దానికి, లివింగ్ రిలేషన్షిప్. పట్టణాల్లో ఎక్కడ చూసినా కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి సింగిల్గా ఉండేవాళ్ళు. హైదరాబాద్లో భయంకర పరిస్థితి వచ్చింది. ఏంట్రా అంటే, హైదరాబాద్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఉండడానికి హాస్టల్ ఏర్పాటు చేసేసారు ఏకంగా. ఆ తర్వాత ఎంత దౌర్భాగ్యాన్ని జీవితంలో వెంబడిస్తారో మీరేమైనా అర్థం చేసుకుంటున్నారా? పరిశుద్ధత విషయంలో సంఘములో ఉన్న వాళ్ళు మాత్రం బ్రతుకుతున్నారు కొంచెం జాగ్రత్తగా. మరి సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కోల్పోతే ఎలా? ఇదిగో ఈ వారం రోజులు 2 న్యూస్లు అనకాపల్లిలో మీకు ఎంతమంది తెలుసో. కంచరపాలెంలో నాన్నమ్మ దగ్గర 13 తులాల బంగారం, 4 లక్షల రూపాయలు, ఒక పిల్లాడు వాళ్ళ మనవడు 4 వెంటేసుకెళ్ళి నాన్నమ్మను బెదిరించి ముసుగులు వేసుకొని పట్టుకుపోయాడు సొంత నాన్నమ్మ దగ్గర. నిన్న అగనంపూడిలో అమ్మమ్మ దగ్గర నుంచి ఇంకో గుంటడు బంగారం పట్టుకుపోయాడు. మనవలండి, ఎవరు? ప్రేమను పంచాల్సిన మనవలు, మామూలు ఎత్తి పెంచుకొని మా కోసం ఇంత చేశారని కృతజ్ఞత చూపించాల్సిన మనవలు ఈరోజు ముసలోళ్ళ ప్రాణాలు తీసేయడానికి, బెదిరించడానికి. ఎందుకంటే ఈ పిల్లలందరూ భయంకర అప్పుల్లో ఉన్నారంటండి. పిల్లలకు అప్పులు ఏంటండి? ఎంత పిల్లలు అప్పుల్లో ఉన్నాను? 17-18 సంవత్సరాల పిల్లలకు అప్పులు ఏంటి అంటే ఆన్లైన్ గేములు. ఏంటి, మా పిల్లోడు సెల్ వదలలేదండి, మా వాడు సెల్తోనే ఉంటాడండి. ఆ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నాడు. నీకు తెలుసా? డబ్బులు వచ్చినట్టే ఉంటాయి, అతను డబ్బులు పోతాయి, అప్పులు చేస్తారు, బాకీలు పడిపోతారు, వాళ్ళు పీక పట్టుకుంటారు, దీనికోసం ఏమన్నా పొడుస్తారు, చంపుతారు. ఏమైపోయారు? పరిశుద్ధత అనగా ప్రత్యేక జీవన విధానం, తప్పు లేకుండా బ్రతకడం మర్చిపోయారు. ఈరోజు కుటుంబాలు ఏడుస్తున్నాయి, తల్లిదండ్రులు గుండెలు పగలగొట్టుకుంటున్నారు, దుఃఖపడుతున్నారు. ఓ చిన్న ఉద్యోగస్తుడు కొడుకు గారాన్ చేశాడు, నా బండి కొంటావాగానువా, బండి కొంటావాగానువా, బండి కొంటావాగానువా. 2 వారాల క్రితం 2.5 లక్షలు పెట్టి బండి కొనిపించుకున్నాడు. ఎంత? మామూలు బండి ఆందేలకే 2.5 లక్షలు పెట్టి బండి కొనిపించుకొని బండి ఓపెనింగ్ రోజు తీసుకెళ్ళి గుద్దేసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు తండ్రి గుండె కోత, కడుపు కోత. మన పిల్లలే, మనమే ముద్దు వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఏమి ఇవ్వాలో ఏమో కూడా తెలియట్లేదేంటి మనకి? వాక్యం ఎందుకు చెప్తుందండి? ఏమండి పాస్ గారు, దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడని చెప్పడం మనిషి, ఈ బాధ అంతా మీకు ఎందుకంటే నా గుండె రగిలిపోతుంది. సమాజం పాడైపోతుంది, మనుషులు పాడైపోతున్నారు, సంఘాలు పాడైపోతున్నాయి. గుడికొచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా పాపాన్ని మానలేకపోతున్నారు. గుళ్ళో బాగుంటున్నారు, బయటకు వెళ్తే దరిద్ర జీవితాలు జీవిస్తున్నారు. పూట గతి లేని వాళ్ళు దురలవాట్లు మానలేకపోతున్నారు. ఇదంతా చూసి ఒక దైవజనుడిగా నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. నేను ప్రభు సందులో కన్నీరు కారుస్తున్నాను. నా సంఘంలో ఉన్నవారు అలా ఉండకూడదని, ఈ మాటలు వింటున్న వారి జీవితాలు బాగోవాలని నేను వేదంతో ఈ మాటలు ప్రకటన చేస్తున్నాను. యోసేపు పరిశుద్ధతలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గంజాయి తాగుతున్నారు భయంకరంగా, సులువుగా దొరికేస్తుంది. ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పరిశుద్ధత గలవాడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా పాపము చెయ్యడు. యోసేపు సింగిల్గా ఉన్నాడు, ఊరు లేదు, పాస్టర్ గారు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆ ఇంట్లో తనకు తానే ఇక బాస్ తర్వాత బాసు. ఏం చేశాడు? పారిపోయాడు, నింద భరించాడు, జైల్లోకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు, కానీ తప్పు చేయలా. అది దేవుడు చూసి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశాన్ని మొత్తానికి అన్నం పెట్టేవాడుగా చేశాడు. గొప్ప గొప్ప విలువైన స్థితి రావాలంటే దేవుని కోసం అంతే జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విశ్వాసంలో కలిగే పరిశోధనకు అబ్రహాము స్థిరంగా ఉన్నాడు, ఆశీర్వాదాన్ని కొడుకు అందించాడు.
లోకంలో ఉండే సుఖాలలో, సౌకర్యాల్లో, విలాసాల్లో తప్పిపోకుండా, పాపం చేయకుండా యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు. స్థిరంగా యోసేపును దేవుడు అధికారిని చేశాడు. యోబుని జ్ఞాపకం చేస్తాను. ఉజు దేశంలో, ఎదోము దేశంలో, అంటే ఇప్పుడు చెప్పబడే సిరియా దేశం, ఇరాక్ దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో అంతకంటే ధనవంతుడు లేడప్పుడు. అంత గొప్ప ధనవంతుడు, లెక్క పెట్టలేనంత ఆస్తి, పనివాళ్ళు, 7 కొడుకులు, 3 కూతుర్లు, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసి మహాభక్తుడు. కానీ ఓ రోజు పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఆస్తులన్నీ పోయాయి, ఆరోగ్యం పోయింది, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఒకదాని వెనకాల వాడు కష్టాలు మన మీదకి వస్తే భక్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకదాని వెనక వాడు కలిసి వస్తే భక్తి బాగానే ఉంటుంది. ఇల్లు కట్టుకున్నాం, దేవానికి స్తోత్రం. బండి కొనుక్కున్నాం, దేవానికి స్తోత్రం. పెళ్ళి అయిపోయింది, పిల్లలకు దేవానికి స్తోత్రం. ఉద్యోగం వచ్చింది, దేవానికి స్తోత్రం. బంగారం కొన్నాం, దేవానికి స్తోత్రం. అప్పుడు చెప్తాం ఇల్లు పడిపోయింది, దేవా స్తోత్రం. ఏమంటే పిల్లోడు ఆసుపత్రిలో జబ్బుతో ఉన్నాడు, దేవానికి స్తోత్రం. బండి యాక్సిడెంట్ అయిపోయింది, దేవానికి స్తోత్రం చెప్పే దమ్ము చాలామందికి ఉంది. ఉందంటారా? ఉందని స్టేట్మెంట్ చేశాను నేను. లేదండి, మేలు కలిగితేనే దేవుడు గొప్పవాడు, కీడొస్తే తట్టుకోలే. కానీ యోబుకు ఒక్క రోజులోనే, కొద్ది క్షణాల్లోనే అన్నీ పోతే కురుపులతో నిండిపోయాడు. రోగం వచ్చేసింది, గోక్కుంటున్నాడు చిల్లపెంకు తీసుకొని, బాధ భరించలేకపోయాడు. గుండు గీసుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. భార్య వచ్చి అంటుంది, ఏమయ్యా ఇంకా యథార్థత వదిలేవా? దేవుడా అంటావేంటి? నీ కళ్ళ ముందే వేళ సంపద పోయింది, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, ఎద్దులు పోయాయి, పన్నోళ్ళు పోయారు, ఇల్లు కూలిపోయింది. కొడుకులు 7 కొడుకులయ్యా, మహారాజులు లాంటి వాళ్ళు ఒక్కరోజు చచ్చిపోయారు. పతి పెట్టడానికి కూడా ఏడ్చే ఓపిక లేకపోయింది. 3 కూతురు చచ్చిపోయారు. నీ ఆరోగ్యం పోయింది, పోను అన్నీ పోయాయి. నువ్వున్నా బాగున్నావు, నువ్వు బాగలేవు. ఇంకెందుకు ఇలా ఉన్నావు? దేవుని తిట్టే చచ్చిపో, గొడవ వదిలిపోతుంది. దేవుని తిట్టేస్తే చచ్చిపోతావు అని ఒక గొప్ప సూత్రాన్ని, ఫార్ములా చెప్తుంది. ఇది ఎవరి తంత్రం? సైతాను తంత్రం. కష్టాల్లో దేవుని తిట్టు అని నేర్పిస్తాడు. బాధ వచ్చిందా దేవుని తిట్టు. దేవుడు ఏం చేశాడండి మాకు అంటే జాలిక, బూతులు తిట్టక్కర్లా. దేవుడు చూడనయ్య గారు ఎన్ని బాధలు పెట్టాడు అంటారు కొంతమంది. దేవుడి కన్నా కనికరం లేదండి అంటాడు. దేవుడన్నా చూడలేదండి అంటారు. తెలియక మాట్లాడితే పర్లేదు, కావాలని మాట్లాడితే ఇంతకంటే దైవదోషం ఇంకొకటి ఉండదు. న్యాయాధిపతి అయిన దేవుడు అన్యాయం చేస్తాడా? ప్రేమగల దేవుడు కఠినత్వాన్ని చూపిస్తాడా? నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నీ ప్రాణం తీసుకుంటాడా? మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? దీని వెనకాల దేవుని ఆలోచన ఏదో ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. భార్య ఎలా అంటే యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడక. మూర్ఖురాలు మాట్లాడకు. దేవుని వల్ల మేలు అనుభవించ తగుదుమా, కీడు అనుభవించ తగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్ర. ఏమండి, బిర్యానీ పెడితే తింటావా? అల్లం పులుసు పోతే తిడతావా? బిర్యానీ పెట్టిన అమ్మ అల్లం పులుసు పెట్టింది అమ్మ కదా? బిర్యానీ పెట్టిన అమ్మే అల్లం పులుసు ఎందుకు పెట్టింది? నువ్వు బాగోవాలని, అంతే తప్ప ఇంట్లో అల్లం ఫ్రీగా వచ్చింది, తేరగా వచ్చింది, చేసి పోసేద్దాం, వేడి చేసి చచ్చిపోతాడని కాదు కదా. అమ్మ నిన్ను పోషించే విషయంలో షెడ్యూల్ ఉంది. నీ జీవితాన్ని దీవించే విషయంలో దేవునికో ప్రణాళిక ఉంది. యోబు స్నేహితులు వచ్చారు, మహామేధావులు, పలుకుబడి ఉన్నవాళ్ళు, జ్ఞానవంతులు. యోబును చూసి పోల్చుకోలేక 7 రోజులు ఎదురుగా కూర్చుని ఉండిపోయారు. అలాగైపోయాడేంటి? ఒక మాట చెప్పడానికి ధైర్యం చాలక 7 రోజులు అలాగే ఉండిపోయి 7 రోజుల తర్వాత మాట్లాడడం మొదలుపెట్టి కొంత మంచి చెప్పారు, కొంత కీడు చెప్పారు. ఏదో తప్పు చేస్తుంటావు యోబు, అందుకే ఇలాగొచ్చింది. నీ పిల్లలు ఏదో పాపం చేశారు, అందుకే దేవుడు చంపేశాడు. ఎక్కడైనా బురద లేకుండా జమ్ము మొలుస్తుందా? ఏమండి, ఆదరించాల్సి పోయి ఏం చేస్తారు చాలామంది మనోళ్ళు వచ్చి గాయపరుస్తారు. నీ దేవుడన్నా నీకేం చేయలేదు పాపం, దేవుడో అని ప్రార్థన చేస్తావు. ఇంత ప్రార్థన చేసినా దేవుడి కన్నా కనికరం లేదంటే అప్పుడు దాకా దేవుడి మీద మన మనసు ఏమైపోతూ ఉంటుంది? నువ్వు ఎక్కడో తప్పే చేస్తుంటావు, ఏదో పాపం తగిలేసి ఉంటుంది, ఏదో శాపం తగిలేసి ఉంటుంది. అలా దేవుడు అంటే కుదరదు. పోయి తాయిత కట్టించేసేయి, అక్కడ చూపించేసేయి, ఎవరి దృష్టిలో తగిలేసింది నీకు అనగానే మనకేమైపోద్ది? నిజమే, ఇన్ని మందులు వేసినా తగ్గలేదు, ఆసుపత్రి తిప్పాం, డాక్టర్లు మార్చాం, మందులు మార్చాం, టెస్టులన్నీ చేసాం, ఏమీ లేదంటున్నారు. పిల్లలు చూస్తే బాగోలేదు, ఎవడో చెడు పెట్టేశాడు. చెడుపు నీకు పెట్టడానికి ఎన్ని గుండెలు ఉండాలాడికి? నువ్వు దేవుని బిడ్డవు కదా. నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే పెట్టేయచ్చు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆ మాట దగ్గర రాకూడదు. యోబు అంటాడు, మూర్ఖురాల్లో మాట్లాడక. నా స్నేహితులారా, మీరు నాకు మేలు చేయకపోతే పోయారు, నన్ను బాధ పెట్టకండి. నేను చచ్చిపోయిన యథార్థత వదలను.
నా దేవుని దగ్గర రాజులాగా నడిచి వెళ్తాను, నా చర్మం ఇలా చీకుపోయిన తర్వాత కన్నులారా దేవుణ్ణి చూస్తాను అన్నాడు. దేవుడు వదిలేసాడా? ఒక్క టైం వచ్చింది. ఎవరైతే యోబును మాటలతో బాధ పెట్టారో వాళ్ళందరూ అన్నాడు, మీరు వెళ్ళి నా దాసునితో ప్రార్థన చేయించుకోండి. యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తాను, లేకపోతే మీకు దెబ్బ తగిలేస్తుంది. మళ్ళా వచ్చి యోబు తప్పు అయిపోయిందయ్యా, మా కోసం ప్రార్థన చేయి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగా యోబుకున్న మునుపటి క్షేమం మరలా తిరిగి వచ్చేసింది. అప్పుడు 3000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 6000 గొర్రెలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. 500 జతల ఎడ్లుంటే ఇప్పుడు 1000 జతల ఎద్దులు వచ్చేసాయి. డబల్ అయిపోయింది. మరలా 7 కొడుకులు. అందమైన దేశంలోనే అంతకంటే అందంగా ఉన్నటువంటి అమ్మాయిలు లేరట, అందమైన 3 కూతుళ్ళు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఇంత తిట్టిన భార్యని యోబు సేరదీశాడనే కదా అర్థం. 10 మంది బిడ్డలు యోబుకి అన్నాడంటే, చచ్చిపోన్న భార్యని నేను చచ్చిపోతే నువ్వేం చేద్దాం అనుకున్నావని తిట్టకుండా మళ్ళీ చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కాక. అయాలు చచ్చిపోమన్నావు, నేను చచ్చిపోతే నువ్వేం చేద్దాం అనుకున్నావు అని అడగమా మనం? యోబు అడగల, మంచోడు. యోబు తన పరిశోధన సమయంలో నిరీక్షణ పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ స్థిరంగా ఉన్నాడు? నిరీక్షణలో స్థిరంగా. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటి? ఆశ చావకుండా చూసుకోవడం. ఏదో ఒక ఆశ ఉంది నాకు. మనం పాట పాడతాం కదా, ఒక ఆశ ఉందయ్యా. అవునా? ఆశ ఉందా లేదా? ఒక ఆశ ఉందయ్యా, నువ్వు తీర్చాలయ్యా. దేవుడు తీరుస్తాడు. నువ్వు ఆశపడు. ఆశ గల ప్రాణాన్ని అయినా ఆశ చచ్చిపోకూడదండి. ఆశ చచ్చిపోకూడదు. ఇంకా టైం అయిపోలేదు కదా, ఇంకా టైం ఉంది. ఒక్క నిమిషం చాలు దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి. ఒక్క నిమిషం చాలు, ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు. పాడతాం కదా, ఒక చూపు చాలయ్యా, ఒక మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. పాటల్లోనే కాదు, నిరీక్షణ స్థిరంగా ఉంటే. దేవునికి స్తోత్ర. ఏమండి? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. పాటలు ఊరికే నాలుక మీద పాడేస్తే ఎలా? శ్రమ వచ్చింది వదిలేస్తాడా? పాటే నీకు ధైర్యం కావాలి. శ్రమలో నన్ను విడవడు. అడుగులు తడబడినా, అలసట భయపడినా, చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎంత అనుభవంతో రాశాడు. పాటలు పాడేస్తాం గుళ్ళో. పాటలు ఏదో ఆడంబరంలా మారిపోయాయండి. పాటలు సోగ్గా మారిపోయాయి. మ్యూజిక్ ఆర్భాటం. పాట ఏం లోపలికి వెళ్ళట్లా. పాట కనుక లోపలికి వెళితే కష్టాల్లో నీ పాటే నీకు తోడైపోద్ది. దేవునికి స్తోత్రం. భయం వేసినప్పుడు నీ పాటే నీకు తోడైపోద్ది. నన్ను విడవక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. భక్తుడు పాడుకున్నాడు, ఆయన వదిలేయడు. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిన. బ్రతుకులో కన్నీళ్ళు వస్తాయి, కానీ కన్నీళ్ళు ఏం చేస్తాడైనా? నమ్ముదాం. దట్స్ కాల్డ్ ఎస్ హోప్, నిరీక్షణ. ఈరోజు చాలామంది నిరీక్షణ లేదు. ఆశ లేనివాడు అప్పుడే చచ్చిపోతాడు. ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇవాళ కాకపోతే రేపు మారుతాడు నా భర్త, నేను అడగాల్సింది అడుగుతున్నాను. ఇవాళ కాకపోతే రేపు మారుతాడు నా కొడుకు, నేను మాత్రం అడగాల్సిందే. దేవునితో చెప్పాల్సిందే. ఇంత చెబితే చేయనోడు ఇంక చేస్తాడా అంటాడు సైతాన్. ఇన్నేళ్ల బట్టి ప్రార్థన చేస్తున్నావు, జరగదు, ఇంక జరుగుతుందా ఏమో. నేను బ్రతికి ఉన్నంత వరకు నా ఆశ చావకుండా అడుగుతానే ఉంటాను. ఒక దైవజనుడు తన స్నేహితులు మారాలని 28 ఏళ్ళు ప్రార్థన చేశాడంటే. ఎంతకాలం? 28 ఏళ్ళు. నాకు ఇష్టమైన స్నేహితులు, నా ప్రాణానికి ప్రాణం. నేను సేవకున్నయ్యాను, వాళ్ళు నాస్తికులుగా దేవుడు లేడని నమ్ముతున్నారు. అయ్యా వాళ్ళని మార్చవా అని స్నేహితుల కోసం ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ చివరు చచ్చిపోయాడు. ఒకరోజు సమాధి కార్యక్రమానికి వచ్చారు స్నేహితులు. సమాధి కార్యక్రమానికి వచ్చినప్పుడు సమాధిలో చెప్తారు కదా, ఈ పాస్టర్ గారు ఇంత మంచివాడు, ఈ డానియల్ గారు ఇంత ప్రార్థనాపడు, లేకపోతే ఇంత సంఘాన్ని ప్రేమించేవాడు, ఇలా ఫలాలంటే ఇలా చెప్పినప్పుడు ఎవరో నిలబడి చెప్తున్నాడు, ఈ దైవజనుడు నేను ఎరుగుదును, ఇతను ఇన్ని సంవత్సరాలు ఆగకుండా 3 కోసం ప్రార్థన చేశాడు. తన 3 స్నేహితులు మారాలని ఏడ్చాడు. చివరికి ఆయన ప్రార్థన చేస్తూనే చచ్చిపోయాడు అని చెప్తున్నప్పుడు ఆ 3 అక్కడ ఉన్నారు. ఆ మాట వాళ్ళ హృదయాలు బద్దలు కొట్టేసింది. దేవుని స్తోత్రం. అవునా, నా స్నేహితుడు
మేం మారాలని మా కోసం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారా, ఎప్పటికైనా మారకపోతే మా జీవితానికి అర్థం లేదనుకొని ఆయన సమాధి రోజున వాళ్ళు మారు మనసు పొంది విశ్వాసాన్ని ప్రకటించి అందులో ఒకడు దేవుని సేవకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. నీ ప్రార్థన జవాబు రాదా? ఆశ చచ్చిపోవచ్చా? ఆశ చంపేసుకోవచ్చా? నిరాశ పడవచ్చా? ఇవాళ కాకపోతే రేపు నా భర్త మారుతాడు, నా కొడుకు మారుతాడు, నా కూతురు మారుతుంది, నా భార్య మారుతుంది, నా తండ్రి మారుతాడు. నేను అడగాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. అడుగు ప్రతివానికి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆశతో అడగాల, సందేహించకుండా అడగాల, నిరాశపడకుండా అడగాల, నిరీక్షణతో అడగాల. ఇక్కడ యోబు ఎదురు చూశాడు. నా చర్మము ఇలాగూ చీకిపోయిన తర్వాత నా కన్నులారా, నా స్నేహితులారా, మిమ్మల్ని ఏమన్నా సహాయం చేయమని మొరపెడుతున్నానా? నా దేవునికే కదా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా వాదం ఆయనతో చెప్తాను, నా మొర్ర ఆయన దగ్గర చెప్తాను, నా హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరిస్తాను. ఆయన ఒక రోజు నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కష్టంలో, బాధలో, బలహీనతల్లో నీ నిరీక్షణ స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క చిన్న మాట దావీదు కోసం గుర్తు చేస్తాను. దావీదు అన్ని సమయాలలో కూడా దేవుని ఆరాధించడంలో స్థిరంగా ఉన్నాడు. హల్లెలూయా. నా సితారా స్వరమండలమా వేకువనే మేలుకొనండి, నా దేవుని నేను స్తుతిస్తాను, నేను పాడుచు దేవుని స్తుతిస్తాను, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. 119వ కీర్తన 164వ వచనంలో దావీదు తన అనుభవాన్ని చెప్తాడు. చిన్న మాట చూడండి. 119వ కీర్తన 164వ వచనం ఎవరైనా చదవచ్చు. నీ న్యాయ విధులను బట్టి ఏం చేస్తున్నాడు? దినమునకు 7 మారులు నిన్ను నేను స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దినమునకు 7 మార్లు. దావీదుకి ఏం పని పాటలేదండి. మీరు చెప్పండి చూద్దాం. వారానికి 2 సార్లు గుడికి రావడానికే మనకు కష్టంగా ఉంటుంది. వారానికి ఒకసారి వారం రావడానికే కష్టంగా ఉంటుంది. దావీదు రాజాయి కుటుంబం ఉండి, బిడ్డలుండి, శత్రువులతో దినదినం యుద్ధం ఉండి, రాజ్యపాలన నుండి, ఎన్నో టార్గెట్లుండి, మందిరం కట్టడం కోసం డబ్బు సమకూరుస్తూ ఉండి, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దినానికి 7 సార్లు దేవుని స్తుతిస్తున్నాడు. 108వ కీర్తనకు రండి. 108వ కీర్తనలో మొదటి 2 వచనాలు, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, పాడుచూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచూ గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే లేచేదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? ఈరోజు మన జీవితాలు చాలా చిన్నవి. నేను మాటికి చెప్పక్కర్లేదు. నేను అనుకుంటున్నాను నా జీవితం చిన్నదని. మీకోసం చెప్పేద్దాము, నాకెక్కర్లే. మీకు బాగా బ్యాంక్ బ్యాలెన్స్లో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉండి ఉంటాయి. 30 తులాలు 40 తులాల బంగారం ఉండి ఉంటుంది. షేర్లు బోర్లు ఉండి ఉంటాయి. నా జీవితం చాలా చిన్నది. చిన్న జీవితంలో దేవుడు తప్ప వేరే ఆధారం లేదు. భయంతోనూ భక్తితోనూ వేకువనే దేవుని వెతకాల. తెల్లారేదాకా పడుకోవడాలు, తెల్లారిపోయిన తర్వాత పళ్ళు తోమడాలు, ప్రార్థన లేకుండా జీవితాలు మొదలెట్టడాలు చేస్తున్నామంటే ఇంకెక్కడో మన దేవుడు కాకుండా ధైర్యం ఉందని అర్థం. అప్పుడు దేవుడు ఎందుకు కలగజేసుకోవాలి? నేను తప్ప వీళ్ళకి వేరే దిక్కు లేదని దేవుడు అనుకుంటే అప్పుడు మనకు సహాయం చేస్తాడు. మనకు రాజకీయ నాయకులు దిక్కు ఉంటుంది, పోలీసు వాళ్ళు దిక్కు ఉంటుంది. అవునా? చాలా గొప్ప గొప్పలతో మన బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. ఎవరు అన్నారు, మీకు చాలామంది తెలుసు కదా, ఓ మాట చెప్తే అలా చేస్తారు కదా, పొలిటీషియన్స్ తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, ఆఫీసర్స్ తెలుసు అంటే వీళ్ళందరికంటే ఒక ఆయన నాకు తెలుసు అండి, ఆయనకే చెప్పాను, ఇంకెవరికి చెప్పను. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందరికంటే ఎవరు పెద్దోడు? ఆయన గొప్పోడండి. ఆయన గొప్పోడు. ఆయన చెప్తాం. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నా మనసు దేవుని మీద ఉంది, నేను దేవునితో స్నేహం కలిగి ఉన్నాను. స్వరమండలమా సితారా ప్రొద్దున నేను లేస్తున్నాను అంటే మీరు కూడా లేవండి అని ఇన్స్ట్రుమెంట్స్ కూడా సిద్ధం చేసుకొని ఉదయాన్నే దేవుని స్తుతిస్తున్నాడు దావీదు. అన్ని సమయాలలో కష్టాలలో స్తుతిస్తాను, నష్టాల్లో స్తుతిస్తాను, కన్నీళ్ళలో స్తుతిస్తానని పాటలు ఉన్నాయి. చెరలోనైనా పాడుతా, ఆ నందపు చెరలో పాడతావా? దారిలో బండి పాడైపోయిందని తెలిస్తే ఆరాధన మధ్యలో పారిపోతావు. ఈ చెరలో నువ్వు ఎక్కడ పాడతావు పాట? అబద్ధం కాకపోతే. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆరాధన ఎగ్గొడేసి పారిపోతావు. దేవుడి కంటే డాక్టర్ గొప్పోడని నీ ఫీలింగ్. అక్కడికి వెళ్ళడం వల్ల 5,000 అవుతా తప్ప జబ్బు తగ్గదు.
మీకు అర్థం కావాలని చెప్తున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. దేవునితో నీ బంధాన్ని స్థిరపరుచుకున్నప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి. దావీదు స్తుతించడంలో స్థిరంగా ఉన్నాడు. ఆఖరి మాట చెప్పేస్తాను, అన్నీ బాగున్నాయి. పరిశోధనలో విశ్వాసులు అబ్రహాములా స్థిరంగా ఉన్నాం. అవకాశాలు వచ్చినప్పుడు, శోధన గడిలు వచ్చినప్పుడు పరిశుద్ధుల్లో యోసేపులా స్థిరంగా ఉన్నాం. కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టంలో, నాశనాల్లో, నిరీక్షణలో యోబులా స్థిరంగా ఉన్నాం. అన్ని గడియల్లో దావీదులా కూడా స్తుతించడంలో స్థిరంగా ఉన్నాం. ఇక ఫైనల్గా దావీదు ఏం చేశాడో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పనికి సహకరించే విషయంలో కూడా స్థిరంగానే ఉన్నాడు. చూడండి, ఈ ఒక్క మాట మనం చదివితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1 గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 1 గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. దినవృత్తాంతాలు 1 గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: బహుగా ప్రయాసపడి మందిరముకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పని కర్రలు, గోమేదకు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలువిధము రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేవునికి స్తోత్రం. ఇంక దావీదుకి సంపాదించనే పనా అండి? యుద్ధాలు లేవా? కుటుంబం లేదా? రాజ్యపాలన లేదా? రోజు ఇంట్లో వాళ్ళ తిండి కోసం ఆలోచన లేదా? ఇన్ని పనుల మధ్య దేవుని పని కోసం పడిన ప్రయాస కనిపిస్తుంది. ఇంకా అంటాడు 3వ వచనంలో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. అలా ఇచ్చి 5వ వచనంలో అంటాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? 14వ వచనం, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా, నీ సొంత సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇంటికెళ్ళి మాటలన్నీ చదువుకోండి. ఎంతో ప్రయాసతో తన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని మందిరానికి ఇవ్వాల్సిన సంపాదించంటాడు. దేవుని మందిరం మీద నాకు ఇష్టం ఉంది, సంఘం మీద ఇష్టం ఉంది, సేవ మీద ఇష్టం ఉంది. నన్ను ఎవరన్నా అడిగితే, ఎందుకు పాస్టర్ గారు ఇంత ప్రయాసపడుతున్నారంటే, నాకు యేసయ్య అంటే ఇష్టం ఉంది, సంఘం అంటే ఇష్టం ఉంది, అందుకోసం ఇంత ప్రయాసపడుతున్నాను. చాలామంది దైవజనులు అదే చెప్తారు, మాకు దేవుని రాజ్యం అంటే ఇష్టం, సంఘం అంటే ఇష్టం. నీకు తెలుసా, కొంతమంది దైవజనులు పెళ్లి చేసుకోకుండా, ఏమీ సంపాదించుకోకుండా, బ్రతుకంతా ప్రయాసపడిపోయి సేవకులు సిద్ధపరిచి సంఘాలను కట్టి అలా ప్రాణాలు పెట్టేశారు. ఇక్కడ ఉన్నారు మన జోసఫ్ గారు, రావు గారు. జోసఫ్ గారు సొంతూరులో కోదాడలో ఒక దైవజనుడు ఉండేవారు, మోషే అన్నయ్య గారని. నేను కూడా ఆయన చూశాను. పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా బ్రహ్మచారిగానే ఉండిపోయి, ఏమొచ్చినా డబ్బులు లెక్క చేయకుండా విశ్వాసులు సిద్ధం చేసి, సంఘాలు సిద్ధం చేసి, ఒక్క దైవజనుడు చేసిన సేవ ఈరోజు ఆ ఊర్లో చుట్టుపక్కల ఎంతమంది సేవకులు ఉన్నారో ఏం దాచుకోలేదు. ఎందుకంటే దేవుని సేవ అంటే వాళ్ళకి ఇష్టం, దేవుని సేవ అంటే ఇష్టం. దైవజనులు యేసన్న గారు పెళ్లి చేసుకోకుండా కొన్ని లక్షల మంది విశ్వాసులు సంపాదించి, వందలాది సేవకులు సిద్ధం చేసి, మందిరాలు కట్టి, అనారోగ్యాలు పాలైనా కూడా సేవ ఆపకుండా కిడ్నీ డయాలసిస్ చేసుకుంటూ వాక్యం చెప్పేవాడు ఆయన వెళ్ళి. సేవ అంటే ఇష్టం, సేవ అంటే మక్కువ. దైవజనులు రాజుబాబు అన్నయ్య నాకు చాలా ఇష్టమైన దైవజనులు. నేను ఆయనతో వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థన చేసేవారు. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆఖరి రోజుల్లో. ఆయన రాసిన పాటలు ఎన్నో పాడుతున్నాం మనం. బ్లడ్ క్యాన్సర్ వచ్చినా చచ్చిపోతానని తెలిసిన ఒక రోజు అడిగాను. ఆఖరిగా ఓ 2 ఏళ్లకు ఆయన చచ్చిపోతారంగా కలిసాం. ఆఖరిగా, అన్నా మీకు బాధ లేదా అంటే, బాధ ఉంటే మాత్రం ఇష్టమైన దాన్ని మానేస్తామా అన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుడు అంటే ఇష్టం, సేవ అంటే ఇష్టం, ఆత్మల రక్షణ అంటే ఇష్టం. భార్య సేవకు రాలేదని, తనతో పాటు సేవకు సమర్పించుకుంటే రానందని భార్యను ప్రక్కన పెట్టేశాడు. ఆయన లెక్చరర్ అయి ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ త్రాగుబోతుగా త్రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నప్పుడు భార్యకి నచ్చింది. ప్రభు మాట విని మారి ఉద్యోగం వదిలేసి దేవుని సేవ చేస్తానంటే ఆవిడ రానంది.
జీవితం అంతా భార్యకు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు బిడ్డలు వచ్చి ఆ సేవ చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, సేవ అంటే దైవజనులకు ఇష్టం. ఈరోజు నిజముగా నమ్మకంగా దేవుని కోసం ఆసక్తి కలిగే బ్రతికే దైవజనులు అందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే పాస్టర్స్ ఎప్రిషియేషన్ డే ఈరోజు. దైవజనుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ పని లేక బైబిల్ పట్టుకొని సేవకు వచ్చే బ్యాచ్ ఉంటారు, వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. ఖాళీగా ఉన్నావు, ఎక్కడో దగ్గర నలుగురు చెప్పు సేవ మంచిదే, చేయనివ్వండి. కానీ దానివల్ల బహుమానం ఏమి రాదు. బ్రతుకు అన్నం దొరుకుతుంది, పేరు దొరుకుతుంది. ఇంకా వాళ్ళే కొంచెం గొప్పగా ఉంటారు. ఏమండి, యథార్థంగా దేవుని కోసం బ్రతికే పాస్టర్ గారు గుర్తింపు ఉండదు. అయినా పర్లా, ఎవరు గుర్తించాలా? దేవుడు గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో స్థిరముగా ఉన్నామా? బ్రతికినట్టే. హల్లెలూయా. భక్త పౌలు సంఘాన్ని చెప్తున్నాడు, మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యములు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మనం చెప్దామా దేవునితో, ప్రభువా మేము స్థిరంగా ఉంటామయ్యా, మేము నమ్మకంగా ఉంటామయ్యా, మేము యథార్థంగా ఉంటామయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా. నా విశ్వాసంలో, పరిశుద్ధతలో, నిరీక్షణలో, నేను స్తుతించుటలో, నీకు ఇచ్చుటలో స్థిరముగా స్థిరముగా స్థిరముగా. అంత ఎందుకండి, మనం పెంచే పశువే ఇది రోజుకు 3 లీటర్ల పాలు ఇస్తుందని కొనుక్కుంటాం దాన్ని. ముందు రోజు 3 ఇచ్చి, రెండో రోజు 2 ఇచ్చి, 4వ రోజు 4 ఇచ్చి, 5వ రోజు 1 లీటర్ ఇచ్చి, 6వ రోజు 1/2 లీటర్ ఇచ్చి, 7వ రోజు ఏమో 5 లీటర్లు ఇస్తే దాన్ని చూసి సంతోషం ఏమైనా ఉంటుందా? ఇస్తాదన్నది ఇవ్వకపోతే ఇచ్చి దాన్ని తన్నేస్తూ ఉంటే చూసి దీన్ని అమ్మేస్తాం నష్టానికైనా సరే. దేవుని కోసం బ్రతికే బ్రతుకులో స్థిరము లేని వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి? స్థిరముగా ఉండాలా, స్థిరముగా ఉండాలా. ఆశపడదాం, దేవా మా జీవితంలో స్థిరత్వాన్ని దయచేయి. ఆమేన్. యెహోవా యందు నమ్మకం ఉంచువారు చెప్తారా, నిత్యము కదలక నిలిచే సీయోను కొండలాగుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే స్థిరముగా ఉండడమేనండి. స్థిరం లేనోడు తీర్థానికి వెళ్తే ఎక్కడో దిగడమే అయిందంట. ఏంటి ఎక్కడ దిగడం అయింది? తీర్థం అంటే అక్కడికి వెళ్ళి మునగాల, ఆ చెరువులో మునగాల, అక్కడ తీర్థం పూర్తవుతుంది, దండం పెట్టుకొని రావాలా. వీడు తీర్థానికి వెళ్ళి ఏం చేస్తాడు? మెట్లు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, రోజంతా ఎక్కి దిగి వచ్చేసాడంట. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడికి ఏం లేదు, స్థిరం లేదు. ఈరోజు చాలామంది స్థిరం లేకుండా సంఘాల్లో సంవత్సరాల తరబడి ఉంటున్నారు. దేవునితో ఉన్నావంటే నీ బ్రతుకు మారాలా, నువ్వు మారాలా, నీ వల్ల ప్రజలు మారాలా, నిన్ను చూసి ప్రజలు దేవుని నామాన్ని మహిమపరచాలా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలా. ఆశపడదాం, స్థిరులుగా ఉందాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. నెమ్మదిగా తల వంచి కండ్లు మూసుకొని ఓ చిన్న పరిశీలన. అబ్రహాములాగా నీ విశ్వాసములో, పరిశోధనలో స్థిరంగా ఉన్నావా? ఆలోచన చేయి ప్రభు సన్నిధిలో. యోసేపులాగా పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నావా? పాపానికి దూరంగా పరిగెడుతున్నావా? పాపం వైపు పరిగెడుతున్నావా? యోబులాగా కష్టాలలో కూడా నిరీక్షణ కలిగి స్థిరంగా ఉన్నావా? దావీదులాగా అన్ని సమయాల్లో దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవునితో నడిచే విషయంలో స్థిరంగా ఉన్నావా? అన్నీ బాగున్నాయి. పరిచర్య కోసం నీ వంతుగా నువ్వు ప్రయాసపడాల్సిన విషయంలో స్థిరంగా ఉన్నావా? అప్పుడంటే బాగుండేదండి, ఇప్పుడు బాగులేదండి. అప్పుడు అవకాశం ఉందండి, ఇప్పుడు లేదండి, నేనేం చేయలేకపోతున్నాను అంటున్నావా? సాకులవి. నువ్వు దేవుని కోసం స్థిరంగా బ్రతకాలనుకుంటే మార్గాలు చాలా కనబడతాయి. ప్రయత్నం చేయాలి, అప్పగించుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధ తండ్రి, వందనాలు. స్థిరముగా ఉన్నవారు, కదలని వారు కార్యాభివృద్ధులు, ఆసక్తులు, బహుమానాన్ని పొందుతారు. మాకు అర్థమవుతుంది. భక్తులందరూ ఎంత స్థిరంగా జీవితంలో ఉన్నారో అదే స్థిరమైన జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించండి. ఈ మాటలు మాలో ఫలింపు చేయండి. వింటున్న వారు ఆలోచింప చేయండి. అప్పగించుకోవడానికి కృప చూపించండి. మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.